ప్రార్థన వాక్యము సమస్తము మీ ఆత్మతో జరిగించండి. ఆత్మసత్య దేవుడువైన మీ కృప మా ఆత్మలకు తోడయుండినట్లు నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేనెరుగుదును నా దేవుని ఎంతో బలవంతుడని పరిశుద్ధుడని నేనెరుగుదును సర్వలోకనాథుడ ఆరాధనా సర్వశక్తిమంతుడ ఆరాధనా పరిశుద్ధుడా ఆరాధనా అబ్రహామును పిలచిన దేవా మరణము వరకు తోడై ఉన్న దేవా మోషేను పిలచిన దేవా మరణము వరకు తోడై ఉన్న దేవా పౌలును పిలచిన దేవా మరణం వరకు తోడై ఉన్న దేవా మమ్ము కూడా నీవు విడువవు దేవా మరణము వరకు విడువవు దేవా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందు ఆసీనుడైన దేవా మహిమాన్వితుడా దయగల తండ్రి ఎవరు విడచినా విడువని దేవా ఆరాధనా ఆత్మతో సత్యముతో
పడి ఉన్న వారిని లేవనెత్తువాడా, పడి ఉన్న వారిని లేవనెత్తువాడా, వేదన శోధన తొలగించువాడా, వేదన శోధన తొలగించువాడా, ఎవరు విడచిన విడువని వాడా, ఎవరు విడచిన విడువని వాడా, ఆరాధన 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 ఆరాధన, పరలోకమందు భూమియందు పరలోకమందు భూమియందు సర్వాధికారి యేసుక్రీస్తు, సర్వాధికారి యేసుక్రీస్తు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, జీవింపచేయుదువు మరణింపచేయుదువు, జీవింపజేయుదువు మరణింపజేయుదువు, గాయము చేయుదువు గాయము కట్టుదువు, గాయము చేయుదువు గాయము కట్టుదువు, ఆరాధన 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 ఆరాధన, నిత్యుడగు తండ్రి ఆరాధన, నిత్యుడగు తండ్రి ఆరాధన, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు, ఆరాధన 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 ఆరాధన, ఎన్నికలేని మా జీవితాలను ఎన్నికలేని మా జీవితాలకు ఎన్నిక చేసిన మహానుభావ, ఎన్నిక చేసిన మహానుభావ, ఆరాధన 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 ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, ఎవరు విడచిన విడువని దేవా, ఎవరు విడచిన విడువని దేవా. ప్రార్థించండి.
ఆమె కూర్చుందాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఈరోజు మీకు అందరికీ ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, తెల్లవారుజామున 3:30 గంటలకు నేను చాలా సంఘం మధ్యలో నుంచున్నాను. ఎదురుగుండా ఒక పెద్ద బోర్డు, రాస్తున్న హస్తం కనపడలేదు, చక్కని అక్షరాలతో రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? యేసు సేవా కేంద్రం అని రాస్తున్నారు. దేవుని స్తోత్రం. యేసు సేవా కేంద్రం, సేవకుడు ఇశ్రాయేలు, సియోను మందిరం. స్పష్టంగా అందమైన అక్షరాలతో స్వయంగా ప్రభువే రాశారు. ఈరోజు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, యేసు సేవా కేంద్రం యేసుక్రీస్తు చేత ప్రతిష్ఠించబడిన సంఘం. దేవుని స్తోత్రం. ఈ సంఘంలో ఉన్న వారందరూ ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ఈ సంఘానికి ప్రధాన సేవకుడు యేసుక్రీస్తు. ఈ సంఘంలో ఆశీర్వాదము, శిక్షలు ఉంటాయి. ఈ సంఘంలో ఆశీర్వాదం ఎవరికంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి. ఈ సంఘంలో శిక్షలు ఎవరికి ఉంటాయంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారికి. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సంఘానికి వ్యతిరేకమైన పనులు చేసి రాకండి, ప్రమాదంలో పడతారు. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం. దీన్ని తిని దీన్ని త్రాగి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే రోగాలు వస్తాయి, ప్రాణాలు పోతాయి, నరకం వస్తుంది, తీర్పు వస్తుంది. యేసు సేవా కేంద్రం నిన్నటి వరకు వేరు. ఎందుకు వేరు అంటున్నానంటే, ఈరోజు తెల్లవారుజామున దేవుడి చేత ముద్రించబడిన సంఘం అయిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడి చేత అంగీకరించబడిన సంఘం ఇది. ఇక్కడ సేవకుడు లేదు, ఎవరు లేరు. సేవకుడిని కూడా ఈడిసిపెట్టి రాయి కట్టి కొట్టేస్తాడు దేవుడు. ఇంకా మీరు ఒక లెక్క. తప్పు చేసినా, పాపం చేసినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా, తాగినా, తిరిగినా, దోచుకున్నా, దొంగతనాలు చేసినా, దేవుడికి వ్యతిరేకమైన ఏ పని చేసినా ప్రమాదంలో పడతారు. అసలు సంఘాలన్నీ అలాగే ఉండాలి. ఏ సేవా కేంద్రమే కాదు, సంఘ కాపర్లందరూ అలాగే ఉండాలి. ఇదేదో కొత్త బోధ ఏం కాదు. సంఘం అలాగే ఉండాలి, సంఘ బోధకుడు అలాగే ఉండాలి. ఎలాగా? యేసులాగా. దేవుని స్తోత్రం. యేసులాగా లేకుండా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నథింగ్. ఏమీ సాధించలేరు. యేసుప్రభు అన్నాడు యోహాను 15లో, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుని స్తోత్రం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలం? ఈ లోకంలో భయంకరమైన లోకం ఇది. ఒకసారి ఆ పేపర్లో కొన్ని వార్తలు చూస్తుంటే ఎంత భయంకరమైన వార్తలు, చెప్పుకుంటా కూడా అసహ్యం కలిగే వార్తలు బయట జరుగుతున్నాయి. చంపేస్తున్నారు భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చంపాతల పడేస్తున్నారు. ఇదివరకు చంపేవారు కాదు, ఏదో ఒక విధంగా తప్పించుకుని ఏదో చేసేవారు. ఇప్పుడు చంపేస్తున్నారు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఎదరికొచ్చేయండి, ఖాళీ ఉంది, బోల్డంతా ఖాళీ ఉంది. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. వచ్చిన వాళ్ళని చూడకండి, నా వంక చూడండి. అడ్డు వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. చిలకలూరుపేటలో ఒక ఆవిడ
అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపే ముందు ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళింది. ఇన్సూరెన్స్ ఆఫీస్ వాళ్ళు అంత కంపెనీ ఎవరు కదా, ఎలా చచ్చిపోయాడమ్మా, ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటే ఆడ పడిపోయి ఉన్నాడు. పోలీస్ ఎంక్వైరీ పెట్టారు, డబ్బులు ఇవ్వాలంటే పోలీస్ ఎంక్వైరీ చేయాలమ్మా. ఈరోజు ఈనాడులో పోలీస్ ఎంక్వైరీ చేశాక తేలింది ఏంటంటే ఈవిడితో అక్రమ సంబంధం ఉన్న అతను ఈవిడి కలిపి అతను చంపేసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రయత్నం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో దేశంలో, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాము మనం. డబ్బు కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నటువంటి లోకంలో ఉన్నాం. వీళ్ళ ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు 100 కోట్లు 200 కోట్లు తక్కువ ఎవడో తినలేదండి. అందరూ ఈ మధ్యన పేపర్లు వేస్తున్నారు. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఎవరికి దొరికిందారు తినేస్తున్నారు, హింసించేస్తున్నారు, చంపేస్తున్నారు, అడ్డొత్తి వేసి అంటున్నారు. చంపడానికి డబ్బులు తీసుకుని చంపేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది కనుక నేను మీకు తెలియజేస్తున్నాను, మనము అలా ఉండకూడదు. హల్లెలూయా. ఏ దుష్ట వ్యసనాన్ని కలిగి ఉండకూడదు. ఈ రోజు నుంచి వేరండి, నిన్న వేరండి. ఈ రోజు నుంచి ఇది యేసు ప్రభువు చేత ముద్ర పొందిన సంఘం. హల్లెలూయా. బీ కేర్ఫుల్, గడగడలాడుతూ ఉండాలి. ఏ తప్పు చేయకూడదు. చెప్పండి, ఏ తప్పు చేయకూడదు. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైంది తప్పుగా కనపడదు నీకు. ఆయన దృష్టిలో తప్పు, ఆయన దృష్టిలో తప్పు చేయకూడదు. కిందటి వారం విన్నాం, దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడు కనుక తప్పించాడు. పైగా రాజా, మీ దృష్టికి నేను ఏమన్నా నేరం చేశానా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను మీకు అందరికీ, శ్రద్ధగా వినండి. దేవుడి దృష్టిలో తప్పు చేయకండి, పాస్టర్ గారి దృష్టిలో తప్పు చేయకండి, భర్త దృష్టిలో తప్పు చేయకండి, భార్య దృష్టిలో తప్పు చేయకండి, పిల్లల దృష్టిలో తప్పు చేయకండి, తల్లిదండ్రుల దృష్టిలో తప్పు చేయకండి, అధికారుల దృష్టిలో తప్పు చేయకండి, లోకం దృష్టిలో తప్పు చేయకండి, మిమ్మల్ని నమ్ముకున్న వారి దృష్టిలో తప్పు చేయకండి. అందరి దృష్టిలోనే మీరు నిర్దోషులుగా ఉంటేనే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఎవరి దృష్టిలో తప్పు చేసినా శిక్ష అనుభవిస్తారు. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వింటున్నారా? కొంతమంది ఏంటంటే నా దృష్టికి అది పెద్ద తప్పు కాదనిపిస్తుందండి. నీ దృష్టికి తప్పు కాదా? ఎవరి దృష్టికి తప్పు కాకూడదు చెప్పండి? దేవుని దృష్టికి. నీ దృష్టికి అంటే అన్నీ బాగానే కనిపిస్తాయి నీకు అన్నీ నేను చేసి అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అది తప్పు. ఓకే, ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండం 26:12. వాక్యం తీయకుండా అలా కూర్చుంటే కూర్చొని మన మందిరంలో ఆళ్ళొంక ఏళ్ళొంక చూస్తా, వాక్యం తీయకుండా చూడు ఎలా చూస్తుంది. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి.
అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిప్స్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. 24 ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. 27 ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగునుగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు. చాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఒక చోట కీర్తనాకారుడు అంటాడు, యెహోవా మనకు తోడయుండని ఎడల మనలను వారు ప్రాణములతో మింగివేసి ఉందురు. హల్లెలూయా. కొండశిల ఏం చేస్తుంది తెలుసా? చంపదు. అడవుల్లో కొండశిలువలు ఉంటాయి, మనిషిని అలాగా తోడని కానీ జంతువుని అలా మింగేస్తాయి, చంపవు. మింగేసి చెట్టుకు చుట్టుకుంటాయి. చెట్టుకి గట్టిగా చుట్టుకునేటప్పటికి మనిషి కానీ దూడ కానీ ఎముకలు పట్ట ఇరిగి ఆ రక్తం తాగుతుంది. అది వింటున్నారా? కొండ చిలువ ప్రమాదకరమైంది కాదు, సింహం ప్రమాదకరమైంది కాదు. ఇప్పుడు నేను చెప్పానే పొద్దున్న, ఒక అక్రమ సంబంధంతో మొగుడిని చంపేసింది, వాళ్ళకంటే ప్రమాదకరమైన దరిద్రాలు. దేవుని స్తోత్రం. అలాంటి వారు ఉన్నారు ఈ లోకంలో. మనుషుల్ని పీల్చి పిప్పి పిండి చేసేసి, మోసం చేసేసి, మనుషుల్ని పీడించేసి, ఆ డబ్బంతా లాగేసుకుని పీల్చి పిప్పి చేసేసి చంపేసేవారు ఉన్నారు. వీళ్ళకి డబ్బు కోసం ఏమైనా చేసేవారు ఉన్నారు ఈ లోకంలో. సరే, క్రైస్తవేతరుల గొడవ మనకు అవసరం లేదు, అలాగే బయట ఉన్న వాళ్ళ గొడవ మనకు అవసరం లేదు. ఈ సంఘంలో కూర్చున్న వారి గొడవే మనకు కావాలి. దేవుని స్తోత్రం. మీరు అలా ఉండకూడదు అన్నాడు యేసుప్రభు. మీరు అలా మనుషుల్ని పీల్చి పిప్పి చేసేవారుగా ఉండకూడదు. ఒక ఆవిడ అంటది, నేను ఉద్యోగం చేస్తున్నానండి, నా జీతం పట్టుకొచ్చి నా భర్త చేతిలో పెట్టాలి. అదేంటమ్మా అంటే, నేను దేవుడు కానుక ఇవ్వాలన్నా కూడా ఆయనే నా చేతికిచ్చి ఇది వేసుకో సరిపోద్ది అంటాడండి. నా జీతం పట్టుకొచ్చి నా భర్త చేతిలో పెట్టాలి, తర్వాత నేను అడుక్కునే దానిలాగా ఆయన దగ్గర చేయి చాపాలి. ఇదేంటమ్మా అంటే, మొగుడు పిల్లలిద్దరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు. ఎంత దుర్మార్గం చూడండి. ఆ అమ్మాయి జీతంలో కొద్దిగా తీసుకుంటా కూడా అమ్మాయికి అధికారం లేదు. కొండశిలువ మేలు కదంటారా ఇతని కంటే? కొండశిలువే మంచిది కదా. ఇలాంటి దారుణమైన మనుషులు ఉన్నారండి లోకంలో, భయంకరమైన మనుషులు. భార్యకు స్వాతంత్రం ఉండదు, భర్తకు స్వాతంత్రం ఉండదు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, తోత్రం అంట మా ఇంటికి వచ్చాడు. అతను చెప్తున్నాడు, నేను జీతం పట్టుకెళ్ళి మా ఆవిడ చేతిలో పెడితే 200 ఇస్తుందంటే, అదేంటే 200తో నెల వెళ్ళిపోద్ది అంటే, ఇంటికాడే తింటున్నావు, ఇంటికాడే తాగుతున్నావు, ఇంక నీకు డబ్బులు ఎందుకు? మరి దేవుడు కానుక వేయాలంటే ఒక 20 రూపాయలు అయ్యి 200 దశంభాగం అంటదట. అతను ప్రార్థన చేస్తాడు, ప్రభువా పరలోకంలో నేను ముందు గుంపులో ఉండాలని. నేను అన్నాను, పరలోకంలో ముందు గుంపులో ఉండవు, పాతాళంలో ముందు గుంపులో ఉంటావు నువ్వు. దేవుని స్తోత్రం. నువ్వెలా పరలోకం వెళ్తావు? దరిద్రం పట్టుకున్నవాడివి. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అతడు పంట వేశాడు, 100 బస్తాలు పండింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని బస్తాలు? 100. అందరికి 20-30 పండితే ఆయనకు 100 బస్తాలు పండింది. అక్కడ ఏముందంటే, దేవుడు ఆశీర్వదించను. నీకు తెలుసా?
మీ జీవితంలో ఉన్న ప్రతి రూపాయి, ప్రతి ఉద్యోగం, ప్రతి జీవితం, ప్రతి కుటుంబం, సమస్తము దేవుడి చేత ముద్రింపబడాలి. హల్లెలూయ. లేదంటే అది ఎక్కడ పోద్దో దానికి తెలియదు. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది, హాస్పిటల్కి పోద్దో, ఎవరి చేతిలోకి పోద్దో, ఎవరి చేతిలోకి పోద్దో తెలియదు. అది ఇంక మీకు రాదు. దేవుడి చేత ముద్రింపబడాలి. నీ దగ్గర ఉన్నది ఏదైనా దేవుడి చేత ముద్రింపబడాలి అంటే దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు నాకు కలిగిన సంతోషం ఏంటో తెలుసా? 28 సంవత్సరాలుగా నేను దేవుడికి చెప్పిన లెక్క ఈరోజు ముద్ర వేసి అప్పగించాడు నాకు. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు నేను చెప్పగలను, ఏ సేవా కేంద్ర స్థలాల్లో కానీ, నిర్మాణాల్లో కానీ, ఏ సేవా కేంద్రానికి ఉన్న దేంట్లోని కానీ ఒక్క రూపాయి కూడా దేవుని ముద్ర లేనిది లేదు. దేవుని స్తోత్రం. ప్రతి దాని మీద దేవుని ముద్ర ఉంటుంది. దేవుని ముద్ర లేకుండా నేను ఏమి చెయ్యను. అర్థమవుతుందా? పనిచేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, జాగ్రత్త. ఒక చిన్న తప్పు చేసిన శిక్ష వస్తుంది. మీరు దేవుడి పనిలో ఉన్నారు. సంఘంలో ఉండేవారిని కూడా హెచ్చరిస్తున్నాను, దేవుడు ముద్ర లేకపోతే నీ దగ్గర ఉన్నదంతా హఠాత్తుగా బయటికి వెళ్ళిపోద్ది. హల్లెలూయ. దేవుని ముద్ర. ఇస్సాకు అంతకంతకు ఫలించేస్తున్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక మనుషుడు గొప్పవాడాయను. అంతేకాదు, మిక్కిలి గొప్పవాడాయను. హల్లెలూయ. గొప్పవాడు వేరు, మిక్కిలి గొప్పవాడు వేరు. పైగా బైబిల్లో గొప్పవాడు అంటే ఎక్కడ పోయాడవుతాను. ఏంటంత ఆశీర్వాదానికి గల కారణం ఏంటి? అసలు ఇస్సాకుని దేవుడు ఎందుకు అలాగా ఆశీర్వదించాడు? అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొంది గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము. అంతకంతకంతకంతకంతకంతకంతకంత ఇక్కడ కూర్చుకాళ్ళు నీకు మొత్తం మంది ఫ్రంట్ కూర్చి నీ కోసం ఉండొస్తున్నట్టున్నాడు దేవుడు. ఓహో, ఆనందపుచ్చుడు. ఈయన సడన్గా ప్రత్యక్షం అవుతాడు. ఈయన ఓకే, ఆవిడ ముఖంలో చూడండి, ఆనందం వచ్చాడు. ఎంత ఆనందం కొడుకుని చూస్తే. ఓకే, కాబట్టి తనది ఏంటున్నావా? నా ఇంటికులన్నీ ఊడిపోయి నేను గొప్పవాడు అవ్వలేదు అంటాడు. మిక్కిలి గొప్పవాడు ఆయన. మిక్కిలి గొప్పవాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? మనుష్యులు ఊహించలేనంత గొప్పవాడు అయిపోయాడు. హల్లెలూయ. ఎందుచేతంటే యెహోవా ఆశీర్వదించెను. చెప్పండి, బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు. హల్లెలూయ. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం. మీకు ఒక విషయం తెలుసా? మీ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, దేవుడు లేడు. ఇంకొకళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయల ఆస్తి ఉంది, దేవుడు ఉన్నాడు. బైబిల్ సత్యం తెలుసా మీకు? 100 కోట్లు ఉన్నవాడు శుద్ధ తండగా 10,000 ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. హల్లెలూయ. ఏముండాలి చెప్పండి? దేవుని ఆశీర్వాదం. మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, 280 కోట్లు సంపాదించానండి విదేశాలకు వెళ్ళి. 20 సంవత్సరాల్లో 280 కోట్లు సంపాదించానండి. ఈయన అడుగుతాడు విలేకరి, మరి ఏం చేశారండి అంటే, 285 కోట్లు పోయిందండి అన్నాడు. అదేంటి? మరి 5 కోట్లు అప్పులో ఉన్నానండి అన్నాడు. అదండి పరిస్థితి. యెహోవా ఆశీర్వాదం లేకపోతే ఏమీ మిగలదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నారు? ప్రసంగంలో చెప్తాడు, ఆశీర్వాదం అంటే నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినముల తర్వాత అది నీకు దొరకను. దేవుని స్తోత్రం. మీకు చెప్పనా ఆ మాట?
ఎక్కడో 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను, ఎక్కడో ఒక 50,000 పోగొట్టుకున్నావు, ఎక్కడో 10 లక్షలు పోగొట్టుకున్నావు. కానీ కష్టపడి న్యాయంగా సంపాదించావు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అది నీ దగ్గరికి వస్తుంది అంటున్నాడు. అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దట్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్. ఉన్నది పోయేది కాదు, ఎక్కడో పోయింది మళ్ళీ నీ దగ్గరికి వస్తుందట. ఆశీర్వాదం అంటే అర్థమైందే. మొన్న ఒక ఆవిడ తినేస్తుందంట, నాకు బాకీ ఉన్నవి, ఈ బాకీ ఉన్నవి, ఈ బాకీ ఉన్నవి. ఈ లోపల పాత చీటీ ఒకటి దొరికిందంట. ఏళ్ళకే బాకీ అంట. ఆవిడ లెక్కెత్తే 40 లక్షలు అయిందంట. ఆవిడకి 60,000 బాకీ, ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 40 లక్షలు. ఏం చేస్తుంది ఇప్పుడు? గుటకలు మింగుతుంది. చీటీలు దొరుకుతాయి పాత, జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం. నేను అప్పుడే చాలామంది చెప్పేసాను, ఆవిడకి ఎవరు చెప్పొద్దంది. కానీ అప్పుడుదే నేను ఒకటే, కావాలంటే దేవుడిని అడగండి, అలాగే చెప్పేస్తాను నేను. అప్పుడుదే అలాగే చెప్పేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారండి, ఆశీర్వాదం అంటే అది. ఇంకోటి తెలుసా మీకు? నాకు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అయ్యా ప్రార్థన చేయండి. అప్పటికి నేను ఇంకా పాస్టర్ అవ్వలేదు. ఆయన అన్నాడు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది అన్నాడు. చెప్పండి అయ్యా. దావీదు కోల్పోయిన సమస్తము తిరిగి పొందుకొని అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. అయిపోయింది. సరే, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆయన ఇంకో చోటకు వచ్చాడు. వెళ్తూ ప్రేమ ఇంటికాడ తణుకులో ఆగాడు. నాకు ఫోన్ చేశారు, ఏమంటే పాస్టర్ గారు కూర్చోమ్మా, కంగారు ఏం పడక, ఆశీర్వాదం అలాగే వస్తుంది. కాబట్టి మళ్ళీ పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళాను. ఇస్రాయేల్ గారు రండి అన్నాడు ఆయన. అయ్యా ప్రార్థన చేయండి రండి అని. దావీదు కోల్పోయిన సమస్తం పొందుకొని, అయ్యి బాబు అదేంటండి అన్నాను. నా మాట అయితే అప్పుడే మర్చిపోదును, ఇది దేవుని మాట అన్నాడు. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడు మారదు. ఇప్పుడు మీరందరూ చెప్పండి, మీ సేవకుడు ఆశీర్వాదంలో ఉన్నాడా, పడిపోయి ఉన్నాడా? గట్టిగా చెప్పండి. మీకు అందరికి ఎంచక సంకల్పించుకుంటారా? మీకు ఆశీర్వాదం లేక బిల్డింగ్ అలాగా ఆగిపోతుంది. మరి మీరు ఆశీర్వదింపడుతూ, మీ సేవకుడే కాదు, సంఘంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపడాలి. హల్లెలూయా. ఈ బుడద లేచి ఇలా వచ్చి, తాతగారు మీరేం బాధపడకండి, వెనకాల బిల్డింగ్ నేను కట్టేస్తానని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఆశీర్వదింపడాలి. సేవకుడు ఆశీర్వదింపడితే మంచిదే, కానీ మీ సంగతి ఏంటి? ఈరోజు అదే చెప్పబోతున్నాను. మీలో ఎవరైతే మీకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నారో వారు ఇస్సాకు వలె ఉండాలి. హల్లెలూయా. ఇస్సాకు ఎలాంటి వాడు? ఒకసారి జ్ఞానం చేద్దామా. అబ్రహాము గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సారమ్మ గారు చెప్తే హాగర్ గారి దగ్గరికి పోయాడు. అయిపోయింది. యాకోబుకి 2 పెళ్ళాలు, దాసీలతో కలిపి 6 పెళ్ళాలు. అర్థమైందా? ఇస్సాకు దేవుడు పెళ్లి చేశాడు రెబ్కాని. ఇస్సాకు జీవితంలో రెబ్కాన్ తప్ప మరి ఎవరిని ఎరగడు. గట్టిగా చెప్పు. చూసారా? ఇస్సాకు పేరేంటో తెలుసా? ఆశీర్వాద పుత్రుడత. మళ్ళీ ఇస్సాకు ఆశీర్వాదం ఎవరికి వచ్చిందో తెలుసా? యాకోబుకి రాలేదు, వాళ్ళ మనవడికి వచ్చింది, యోసేపుకి వచ్చింది. హల్లెలూయా. యోసేపుకి ఒకే భార్య. వింటున్నారా? ఊరికే రావండి ఆశీర్వాదాలు. 2, ఇస్సాకు ఆశీర్వాదాల కారణాలు తెలుసుకుంటే మనం కూడా ఆశీర్వదింపడతాం. సరే, రెండోది ఏంటంటే, ఇస్సాకు ఎలియాజరు రెబ్కాను తీసుకొచ్చేటప్పటికి ప్రార్థనలో ఉన్నాడు. వింటున్నారా ఇంజనీర్ గారు, అబ్బాయి గారు? రెబ్కాను తీసుకొచ్చేటప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. అంటే ఇస్సాకు మొదటిది
దేవుని వాగ్దాన పుత్రుడు 100 ఏట పుట్టాడు. హల్లెలూయా. 2, నాన్నగారు నన్ను బలిస్తున్నారా అన్నాడు, ఏడలేదు. దేవుని స్తోత్రం. 3, వింటున్నారా, దేవుడిచ్చిన భార్యతోటే ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా, చాలా మెత్తని స్వభావం గలవాడు. ఇస్సాకు జీవితంలో శాపం లేదు. అందుకే మీరందరూ కూడా చరిత్ర చదవాలి. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు. ఈరోజు మీరు ఇస్సాకులాగా ఉండాలి. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, మోసం చేయకూడదు. ఇస్సాకు ఎవరిని మోసం చేయలేదు. వింటున్నారా, ఇస్సాకు పేరెట్టుకున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన అలాగే అనకూడదు. తలకాయ ఊపుతం కాదు, హృదయం ఊగాలి. వింటున్నారా, ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి ఇస్సాకు దగ్గర, మంచి లక్షణాలు. కాబట్టి ఇస్సాకు పంట వేసినప్పుడు, పంట వేసే ముందు ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతాడు. పంట వేసిన తర్వాత పంటలో భాగం పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? దేవుడికి ఇస్తాడు. ఏమి చెయ్యం మనం, మొత్తమే ఎత్తం అనే అలవాటు లేదు. లోగుతమే తప్ప ఎత్తం అనేది అలవాటు లేదు కదా. అన్ని అలవాట్లు దేవుడు చెప్పినట్టు ఉంటేనే ఆశీర్వాదం. కొంతమందికి ఇచ్చుకోబుద్దే కానీ ఇవ్వబుద్దేది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇస్తేనే ఇస్తాడు. దేవుని స్తోత్రం. లేకపోతే ఉన్నది కూడా ఖాళీ అవుతుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ మిక్కిలి గొప్పవాడాయను. హల్లెలూయా. ఏమయ్యాడు? చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు వచ్చింది గొడవ, అంతే కదా, మరి వస్తుంది కదా. అతను గొప్పవాడైనప్పుడు ఫిలిష్తీయులు చూసారా, అతనికి గొర్రెల ఆస్తులు చూసి అతని యందు అసూయపడిరి. చెప్పాలి, చెప్పండి. మనం ఆశీర్వదింపబడే కొలిది ఏం పెరుగుతుంది? అసూయ. అసూయ, అసూయ చెప్పాలి అందరూ. అసూయ ఎంత ప్రమాదకరమో తెలుసా? వీళ్ళు అసూయతోటి ఇస్సాకు బావులన్నీ పూర్తి చేశారు. ఇస్సాకుకి ఆశీర్వాద కారణమైనటువంటి బావులన్నీ పూర్తి చేశారు. కానీ మూర్ఖులని ఎందుకంటున్నానంటే, ఇస్సాకు ఆశీర్వాదం బావుల్లో లేదు, దేవుళ్ళో ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదం డబ్బులో కాదు, దేవుళ్ళో ఉండాలి. మొత్తం ఖాళీ చేసి పంపేయారు నన్ను. దేవుడు తోడు ఉన్నాడు కనుక ఎవరు ఏమి చేయలేరు. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, చోరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్రం. ఆశీర్వాదం ఎక్కడుంది? బావుల్లోనా, డబ్బుల్లోనా, పొలంలోనా, ఉద్యోగంలోనా? లోకంలో ఉండేవారు ఎవరైనా లోక సంబంధమైన ఆశీర్వాదాలు తీసివేయగలరు, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం ఎవరు తీయలేరు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు?
ఎన్ని అడ్డాలు పెట్టినా ప్రయోజనం లేదు. నేను ఒక ఇద్దరి గురించి ప్రార్థిస్తున్నాను. బయట క్రైస్తవులకి దేవుడి పిల్లలకి అడ్డుపడుతున్నారు. వాళ్ళిద్దరు పేర్లు పెట్టి రోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. అతి కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరిని మొత్తం తొలగించేస్తాను. హల్లెలూయా. దేవుడితో పెట్టుకోకూడదు. సృష్టికర్త ఆయనే ప్రాణం ఇచ్చేవాడు, తీసేవాడు. దేవుడు విలువ తెలియదేళ్ళకే నేను చేసేదే గొప్ప అనుకుంటారు మూర్ఖులు. దేవుడు వల్ల నిలబడ్డావు, దేవుడు వల్ల నిలబడ్డావు. అర్థమైందా? ఈ మధ్యకాలంలో భయంకరమైన మాటలు వినబడుతున్నాయి. వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఆ సంభాషణ మనకు అవసరం లేదు. బావులన్నీ పూర్తి చేశారు. అక్కడి నుంచి చరిత్ర చెప్తే చేయమైపోద్ది కనుక ఇంకో చోటుకి వెళ్ళాడు ఇస్సాకు. అక్కడ బావులు తవ్వుకున్నారు. అక్కడ ఇక్కడికంటే ఎక్కువ నీళ్ళు వచ్చేసినాయి. జలపాతం. అక్కడేం చేశారు? ఇస్సాకు పాలేర్లు, బయటోళ్ళు పాలేర్లు దెబ్బలాడుకుని అక్కడి నుంచి పంపేశారు. ఇప్పుడు మనం చదువుబడిన భాగంలో 3వ స్థలానికి వచ్చాడు. అక్కడ బయర్షాబా చూడండి 24. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము. అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసేతను. హల్లెలూయా. భయపడుతున్నావా ఇస్సాకు? అక్కడ బావులు పూర్తి చేశారు, ఇక్కడ బావులు గొడవ చేశారు అని భయపడుతున్నావా? నేనున్నాను. నిన్ను ఇంకా విస్తరింపచేస్తాను, నిన్ను ఇంకా అభివృద్ధి చేస్తాను. నేను ఒక మాట చెప్తాను. క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవుడు మాకు తోడై ఉంటే మా జీవితాలు ఇలాగెందుకున్నాయి, దేవుడు మమ్మల్ని నడిపిస్తుంటే మాకు ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, దేవుడే మాకు తోడై ఉన్నప్పుడు మా జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. ఈ ఇబ్బందులు 1 మనుషులు, 2 సాతాను, 3 నువ్వు తెచ్చుకున్నదే కానీ దేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. హల్లెలూయా. ఇక్కడ మనుషులు ఇబ్బంది కలిగించారు, శత్రువులు ఇబ్బంది కలిగిస్తున్నారు, అపవాది ఇబ్బంది కలిగిస్తాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు ఎప్పుడు పోరాటమే. మన ఇంటికి వచ్చిన వారందరూ మన శ్రేయోభిలాషులు కాదు. మన ఇంటికి వచ్చి మన ఇంటికాడ భోజనం చేసి బాగానే ఉన్నారు ఇళ్ళు అనుకునేవారు కూడా చాలామంది వస్తారు మన దగ్గరికి. మా చుట్టాలు ఆయన ఒక అమ్మాయిని ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. బయటికి వెళ్ళిన తర్వాత బాగానే తింటున్నారు అన్నాడంట మమ్మల్ని. అంటే మేము తిండి మానేసి బెంగెట్టుకోవాలా, చచ్చిపోవాలా? సరే అతను లేడు అనుకోండి, పాపం పోయాడు మధ్యలోనే. కాబట్టి ఇలాంటి మనుషులు ఉంటారు, పరీక్షించడానికి వస్తారు. ఏం తింటున్నారు ఇళ్ళు? చాలా ప్రమాదకరమైన లోకంలో ఉన్నాం. కానీ వీళ్ళందరూ చూస్తున్నారు, ఈ ఇస్సాకు కుటుంబం ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ 100 ఎకరాలు కొనేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి అయిపోతున్నాడు. బుర్రగొక్కున్నారు, ఆలోచించారు. ఆలోచించి 27వ వచనం చూడండి. మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇక్కడ కూడా నన్ను బతకనివరా? ఎందుకు నా వెనకాల తిరుగుతున్నారు మీరు? శ్రద్ధగా వినాలి. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నారు మీరు అని అడిగాడు. ఈ మాట మీరందరూ చెప్పండి, చెప్పండి. అంత పత్తి నోరు చెప్పాలి. రాత్రి నిద్రపోయి ఇప్పుడు నిద్రవుతున్నాం ఏంటో మాంగారు? రాత్రి సువార్తలో గొరకట్టి నిద్రవుతున్నావు, ఇక్కడ నిద్రవుతున్నావు. ఎందుకు నిద్రవుతావు చెప్పాలి. రాత్రి సువార్తలు ఎక్కడ చూసాడు ఈయన? నేను చీకట్లో కూర్చుని నిద్రవుతుంటే ఓసారి ఇతనున్నా వీళ్ళ మాంగారు అయ్యేళ్ళ ఏమనుకున్నాను నేను. వెళ్తాను ఆ తాటాకి ఇంటికాడ ఒక ఇంటికాడ సువార్త పెట్టాం.
ఆ తాటాకి ఇంటికాడ చెరుకో స్తంభం కాడ కూర్చున్నారు బంగారం అల్లుడు. ఆ స్తంభం మీద పడి అంటే ఎదురవుతున్నాయి ఇద్దరు. ఆ బంగారం అతను. నిద్రపోకండి, జాగ్రత్తగా వినండి. ప్రతి నోరు చెప్పాలి. చెప్పండి, నిశ్చయముగా. ఏంటి అంతేనా సౌండ్? మీ అందరూ కలిస్తే నిశ్చయముగా నిశ్చయముగా యెహోవా యెహోవా నీకు నీకు తోడయుండుట తోడయుండుట చూచితిమి చూచితిమి కనుక కనుక మనకు మనకు అనగా అనగా మాకును మాకును నీకును నీకును మధ్యనొక మధ్యనొక ప్రమాణము ప్రమాణము ఉండవలెను. ఉండవలెను. అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునిస్తూ. అర్థమైందమ్మా? అర్థమైందా? ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుంది అంటే మరి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను తోలుతున్న వ్యానులో ఉన్నది అంటావు, మా ఆవిడి మా ఇంటికి వచ్చిన కాడి నుంచి అంటావు, నా పిల్ల పుట్టిన కాడి నుంచి అంటావు, అసలు ఆశీర్వాదం అంతా నా కళ్ళజోళ్ళలో ఉందంటావు, పెన్నలో ఉందంటావు, ఎక్కడ ఉందో అంటావు. అసలు ఆశీర్వాదం అంతా మా మావే వల్ల వచ్చిందంటావు, మా అత్తగారి వల్ల వచ్చిందంటావు, నా తెలివి వల్ల వచ్చిందంటావు. వీళ్ళందరూ మూర్ఖులు, పరమూర్ఖులు. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే 3 చోట్ల చూసావు నిన్ను, ఎక్కడ చూసినా అభివృద్ధి అయిపోతున్నావు, ఎక్కడ చూసినా అభివృద్ధి అయిపోతున్నావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు తోడై ఉన్నారు? అర్థమైందా? ఒక ఆవిడ ముసలిది అయిపోయింది, మా ఇంటికి వచ్చింది. అలా ఆయన పోయాడు, పిల్లలు ఎక్కడో స్థిరపడ్డారు. ఆవిడ మా ఇంటికి వచ్చి అంటుంది, బాబా మా ఆయన బతికుండగా ఒక మాట చెప్పాను, నాకు ఎందుకు సాని పిలిచి గుర్తుపోతుంది. మా ఆయన బతికుండగా ఒక మాట చెప్పాను, రావులపాలెం వెళ్ళిపోదాం అక్కడ బాగుపడతామని చెప్తే ఏల్పూర్లోనే చచ్చాడు. నేను ఏల్పూర్లోనే చస్తున్నాను, బాగుపడలేదు. నేను అన్నాను, రావులపాలెం కాదమ్మా, అంకంపాలెం వెళ్ళినా బాగుపడవు, బాగుపడితే ఏల్పూర్లోనే బాగుపడతాం. హల్లెలూయా. కొంతమంది మేము హైదరాబాద్ వెళ్తే ఏమైపోదు అలా కనపడకుండా పోదువేమో. ఆడెక్కడికో పోయి హైదరాబాద్లో ఇల్లు దొరక్క 3 సంవత్సరాలు తిరిగితే ఇది ఎక్కడ తిరుగుతుందో. సెల్ ఫోన్ లేకపోతే అసలు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికే తెలియదు. అర్థమైందా? హైదరాబాద్ వెళ్తే బాగుపడిపోదు, అమెరికా వెళ్తే బాగుపడిపోదు, దుబాయ్ వెళ్తే బాగుపడిపోదు కదా. బాగుపడేవాడు దేవుని వలనే బాగుపడతాడు. హల్లెలూయా. చెడిపోయేవాడు ఎక్కడున్నా చెడిపోతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వలనే మనము బాగుపడదు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? నేను ఆంధ్ర షుగర్స్లో ఉద్యోగం చేస్తున్నాను. నిద్రకమ్మ కూర్చో, మొత్తమే లేటు, వచ్చాక నిద్ర. ఆంధ్ర షుగర్స్లో చేస్తుండగా మా బావగారు ఫోన్ చేశాడు, అబ్బాయి బయలుదేరి వెంటనే వచ్చాయి అన్నాడు. వెళ్ళిపోయాక ఆయన అన్నాడు, నిన్ను బాగా పైకి తీసుకెళ్ళిపోతాను వచ్చాయి అన్నాడు. సరే ప్రహాత్ గారి దగ్గరికి వెళ్ళి రిజైన్ చేస్తే అని అన్నాడు. ఇంతకే వెళ్ళిపోతున్నావు అన్నాడు. లేదు నేను బాగా పైకి వెళ్ళిపోతున్నాను. సరే వెళ్ళిపో, పైకి వెళ్ళిపోడు, నిన్ను ఎందుకు ఆపుతాను. వెళ్ళిపోయాం. వెళ్ళాం పైకి అంటే బాగా పైకి, విమానాల్లో కూడా తిరిగేసాం. అక్కడి నుంచి పల్లపీతిలో సైకిల్ మీద రోడ్డు మీద తిరిగేదాటికి వచ్చేసాం. దేవుని స్తోత్రం. అంతకుముందు మోటార్ సైకిల్ ఉండేది, అది కూడా లేదు. అంతకుముందు పొలం ఉండేది, అది పోయింది. అంతకుముందు ఉన్నాయి అన్నీ పోయినాయి, ఏమీ లేదు. చివరికి సున్నాలోకి వచ్చేసాం. అంచేత
బాగుపడేవాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, కలకత్తా వెళ్తే బాగుపడరు. ఎక్కడ నీతో దేవుడు ఉంటాడో ఎక్కడైనా బాగుపడతావు. హల్లెలూయా. ఎడారిలో సెలయేరులా నడిపించు నీ వాక్యము, ఎడారిలో సెలయేరులా నడిపించు నీ వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఎడారిలో సెలయేరులా నడిపించు నీ వాక్యము. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఒక అమ్మాయి ఎప్పుడు యూట్యూబ్లో వాక్యం చెప్తుంది బాబు. ఆ అమ్మాయిని ఎంతమంది ఎన్ని పేర్లు పెడతారు, వస్తువులు ఉండవు ఆ పిల్లకి. ఏంటి బోర్డు బొమ్మలాగా ఏంటో మాట్లాడుతున్నావు అని ఒకడో కింద కామెంట్లు. నిన్న ఆ పిల్ల చాలా చాలా చక్కగా మాట్లాడింది. మీరు కూడా చూసే ఉంటారు ఆ పిల్లని. ఫేస్బుక్లోను యూట్యూబ్లో మాట్లాడుతుంది. ఆ పిల్ల అంటుంది, మీరు నన్ను చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు, చెయ్యండి పర్లేదు. నా ప్రభువుని తిడుతున్నారు, తిట్టండి పర్లేదు, ఇవన్నీ మాకు అలవాటే. కానీ మీరు అంటున్నారు ఎడారి మతం, ఇదొక ఎడారి మతం అంటున్నారు. కాబట్టి నేను మీకు ఒక జవాబు చెప్తున్నాను. మీరు అనుకుంటున్న దేవుడు ఎడారిని సస్యశ్యామలం చేయలేడు. మా దేవుడు ఎడారిలో నీటి ప్రవాహాలు పులిపిస్తాడు. హల్లెలూయా. చెప్పు తీసుకొట్టినట్టు చెప్పింది. ఇంతగా అమ్మాయిని క్రైస్తవులు కూడా విమర్శిస్తారు కొంతమంది. ఎంత భయంకరమైన వాళ్ళు ఉన్నారు అనుకున్నారు ఈ లోకంలో. కాబట్టి శత్రువులు అందరూ వచ్చి కాళ్ళ మీద పడి నీ అభివృద్ధిని ఆపలేము. నువ్వెక్కడ పంట వేసినా పంటలు వచ్చేస్తాయి, నువ్వెక్కడున్నా ఆశీర్వాదమే. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు మాకు ఒక నిబంధన చేసుకుందాం. నువ్వెక్కడైనా వ్యవసాయం చేసుకో, నువ్వెక్కడైనా జీవించు, మేము ఇంకా మా జీవితంలో నీ జోలికి రాము. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పండి. ఇది తెచ్చుకోవాలి మీరు. అంతేగాని మీ శత్రువుతో పోరాడు ప్రయోజనములే. మీ శత్రువు మీకంటే బలవంతుడైనా మీరు ఎలా ఓడించగలరు అతన్ని? అందరికంటే బలవంతుడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మీ పక్షంగా ఎవరుండాలి? దేవుడు ఉంటే ఓటమి లేదు. ఓడిపోయినట్టు కనిపిస్తాం. చెప్పండి, ఓడిపోయినట్టు కనిపిస్తాం. అంతిమ విజయం మనదే. హల్లెలూయా. కానీ ఇక్కడ ముగించే ముందు చెప్తున్నాను, మీరు ఇస్సాకులాగా ఉండండి, మోషేలాగా ఉండండి, యేసుక్రీస్తులాగా ఉండండి. మీకు సత్యం చెప్పనా, యేసుక్రీస్తులాగా నేనైనా మీరైనా జీవించకపోతే దేవుడు నిశ్చయంగా మనకు తోడై ఉండడు. హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, నేను యేసుక్రీస్తులాగా జీవించకపోతే నాకు దేవుడు తోడై ఉండడు. అప్పుడేమవుతుంది? శత్రువు గెలుస్తాడు. హల్లెలూయా. శత్రువు ఎందుకు గెలుస్తాడు? యోనా నిద్రవుతుందా? శత్రువు ఎందుకు గెలుస్తాడు చెప్పండి. ఇప్పుడు శత్రువులు ఓడిపోయారా గెలిచారా? బావులు పూర్తి చేశారు కదా, తెలుసా మీకు? మళ్ళీ బావులు తవ్వేసి సక అప్పు చెప్పేశారు. హల్లెలూయా. శత్రువు ఓడిపోతాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. హల్లెలూయా. ఇప్పుడు మనందరం చెప్పండి, మనందరం ఎవరి పక్షంగా ఉండాలి చెప్పాలి. ఒక ఆయన అన్నాడు రాలింగ్లో, ఎవరు పక్షంగా ఉన్నా నేను పాస్టర్ గారి పక్షమే.
ఆయనకి 3 ఎంటుకలు ఉన్నాయి, నీకు 4 ఎంటుకలు ఉన్నాయి. పాస్టర్ గారి పక్షంగా ఉంటే నీకేం ఉరుగుతుంది? ఎవరి పక్షంగా ఉండాలి? దేవుని పక్షంగా. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు పర్వాలేదమ్మన్నా కూడా మీరు ఒప్పుకోకూడదు, తప్పు చేయకూడదు. చూసారా? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం ముగించుకుందాం. సమయం అయిపోయింది, 45 నిమిషాల వాక్యం పూర్తయింది. రోమపత్రిక 8వ అధ్యాయం రోమా 8:31 139వ పేజీ. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడా అంటున్నాడు పౌలు. ఎవడు రమ్మనా అంటున్నాడు. అంత ధైర్యం డబ్బులో ఉండదు, అంత ధైర్యం బంగారంలో ఉండదు, అంత ధైర్యం పొలంలో ఉండదు. పౌలు ఎంతో తెలుసా? హైటు 5 అడుగుల 4 అంగుళాలు పౌలు. నేను 5 అడుగులు 8 అంగుళాలు. పౌలు నా పక్కన ఉంచుంటే నా భుజం కాడుకుంటాడు. 5 అడుగుల 4 అంగుళాలు పౌలు. ఎక్కడికి వెళ్ళినా పుట్టైన వచ్చాడు అనేవారు పౌలు. కింద ఉన్నవాడు మాట్లాడకండి రా బాబు అనేవారు. అలా కూర్చోండి అనేవాడు. బైబిల్ తీసేవాడు, మొదలెట్టేవాడు. ఎన్ని వేల మంది ఉన్న సాగిలి పడి తొలి దండాలు ఎట్టేసేవారు ఆయనకి. దేవునితో ఆ 5 అడుగుల 4 అంగుళాల్లో ఎవరున్నారు? దివ్య తేజస్సు, యేసుక్రీస్తు తేజస్సుతో నింటుండేవాడు పౌలు. మోషే 20 లక్షల మంది అంటే కూర్చున్నవారు 20 లక్షల మంది. అయ్యారు వాళ్ళ అమ్మాయి కూర్చోదు, కూర్చోండి నాకు కదా అంటది. 20 లక్షల మంది కూర్చున్నవారు. కూర్చోమంటే నుంచోంటే నుంచో, కూర్చోంటే కూర్చో. అర్థమైందా? మనమేమో నుంచో అంటే కూర్చుంటారు, కూర్చో అంటే నుంచుంటారు. అది మన గొప్పతనం. అదేనా? మాట్లాడుకో అంటది, కంకి అంటది, ఇంకా గట్టిగా కాల్ చేస్తుంది. మనకెవరో వినరు. ఈరోజు మీరందరూ నిశ్శబ్దంగా ఉండటానికి కారణం నేను కాదు, నాలో ఉన్న నా ప్రభు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏమంటున్నాడు మహానుభావుడు పౌలు? దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? పౌలు అలా అంటానికి కారణం ఏంటో తెలుసా మీకు? పౌలు యేసుక్రీస్తు నడుచుకున్నట్లే నడుస్తాడు. హల్లెలూయా. ముగించుతున్నాను. మీకు దేవుడు తోడే లేకపోతే మీ దగ్గర కోట్లు ఉన్నా, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎందుకంటే నా సంఘంలో నేను చూసినంత అధికారం, నేను చూసినంత డబ్బు, నేను చూసినన్ని వాహనాలు, నేను చూసినన్ని ఖరీదైన కారులు, లగ్జరీ లైఫ్ మీకు ఎవరికీ లేదు. తర్వాత మీలో కొంతమందికి రావచ్చేమో, కాదంటలేదు. మరి ఇన్ని చూసిన నేను సాక్ష్యం ఇస్తున్నాను, యేసు ప్రభు లేడు గనక అవన్నీ వ్యర్థమైపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువులో చిన్నగా కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలం. దయచేసి మీరు దేవుడు గొప్పతనాన్ని గ్రహించండి. అక్కడే దెబ్బతింటున్నారు మీరు దేవుడు గొప్పతనాన్ని గ్రహించగలిగితే మీ జీవితాలు ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన యేసుక్రీస్తును పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమి ఉన్నా నీ ఆశీర్వాదం లేనప్పుడు మా జీవితాలు వ్యర్థమే కదా ప్రభు.
మీ ముద్ర లేని మా ఐశ్వర్యము వ్యర్థమే కదా, మీ ముద్ర లేని సంఘాలు వ్యర్థమే కదా, మీ ముద్ర లేని కుటుంబాలు వ్యర్థమే కదా. యేసు సేవా కేంద్రాన్ని మీరు ముద్రించినందుకు మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బిడ్డలందరి జీవితాల్లోని మీ గొప్ప కార్యాలు జరిగించాలని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమె. మంచిదండి. ఈరోజు ఒక విశేషం, ప్రశాంతి జన్మదినం. అంతేకాదు, ప్రశాంతి పేరు మార్చాడు దేవుడు. ఒక 7-8 నెలల కిందట రాజేష్కి ఇమ్మానుయేల్ అని, ప్రశాంత్కి దీవెన అని పెట్టారు. ఈరోజు జన్మదినం అనుకోకుండా ప్రభు పళ్ళు వచ్చింది కాబట్టి దీవెన, ఆమె భర్త, ఆమె పిల్లలు వచ్చి ఇక్కడ నిలబడితే మనం ప్రార్థన చేద్దాం. షాలేం, శృతి, దీవెన, మోషే, మీ అందరూ ప్రార్థన చేయండి. వాళ్ళు పరిశుద్ధులుగా, మంచి కుటుంబముగా, ఆరోగ్యముగా, ఇస్సాకు వలె ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు ప్రశాంతిని అనగా దీవెనను మాకు ఇచ్చిన ఆ బిడ్డను మీ హస్తాలకు ఎప్పుడో అప్పగించాము. ఆమెను జ్ఞానంలో, వయస్సులో, నీ దయలో ఎదిగించమని వేడుకుంటున్నాం. ఆమెకున్న చిన్న అనారోగ్యాన్ని ఈరోజే పూర్తిగా తీసివేయాలని కూడా అడుగుతున్నాం. భర్త మోషేను దీవించి వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహించి సాకు వలె దీవించమని, షాలేం చక్కగా చదువుకునే అభివృద్ధిలోనికి, శృతి చక్కగా చదువుకునే అభివృద్ధిలోనికి, నలుగురు కూడా ఇసాకు కుటుంబం వలె ఆశీర్వదింపబడినట్లు సంఘము మేము చేస్తున్న ప్రార్థనను అనుగ్రహించి అంగీకరించి ఈరోజు వారు ప్రభు బల్లకి ఖర్చు పెడుతున్నారు. ఆ ఆశీర్వాదం కూడా వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమె. మంచిదమ్మా. ఈరోజు ప్రభు బల్ల కూడా వారే పెట్టుకున్నారు. అందుకు దేవుడు కృప. మీ అందరి కుటుంబాలు అలాగే ఉండాలి కదా. మీ పిల్లలకు మంచి వివాహాలు జరిగి, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు ఉండాలి. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుళ్ళో ఎదగాలి. ఈరోజు నాకున్న ఐశ్వర్యం నా పిల్లలే. రాజేష్ కుటుంబం, మోషే కుటుంబమే మా ఐశ్వర్యం. ఒకవేళ సరిగ్గా లేరు అనుకోండి, మీకు ఎంత వాక్యం చెప్పినా లోపల ఎక్కడో ఒక బాధ ఉండిపోతుంది. ఎవరికైనా కూడా పిల్లల విషయంలో బాధ ఉంటుంది. ఎంత సేవకుడైనా, ఎంత గొప్పవాళ్ళైనా పిల్లలు సరిగ్గా లేరు అనుకోండి, హృదయంలో ఒక దిగులు. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, నా పిల్లలు ఎలా ఉన్నారనే బాధ కలుగుతుంది. కాబట్టి మన పిల్లలు దేవుళ్ళో ఉండటం కన్నా సౌభాగ్యం, ఐశ్వర్యం ఏది లేదు. మీ అందరు పిల్లలు అలాగే ఉందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల తీసుకుందాం. సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, క్రీస్తులాగా జీవించడానికి సిద్ధపడండి. అందరం ప్రభు బలకి సిద్ధపడదాం. ధ్యానించు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగే నిబంధన సమయానికి వచ్చాము. ఇదిగో నాయన, నీ శరీరము మా కొరకై అర్పించబడింది. ఇదిగో నాయన, నీ రక్తము మా కొరకై అర్పించబడింది. దీనిని తిని దానిని త్రాగి నిబంధన ఇస్సాకు వలె, మోషే వలె, యోసేపు వలె, పౌలు వలె, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వలె జీవించడానికి మాకు సంపూర్ణ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.
నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హల్లెలూయా దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ
కొరకైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ కొరకై, నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ కొరకై, నా మరణము నీ చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా. మేకులు కొట్టిరా, తలపై ముళ్ళ
కొరకై సిలువ మరణమొందావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. చీల్చివేసిరా రుధిరమే ఏరులై పారెనా. లోకమే ఏకమాయనా, అయ్యో అంతటి ద్వేషమా. తనువునే చీల్చివేసిరా రుధిరమే ఏరులై పారెనా. లోకమే ఏకమాయనా, అయ్యో అంతటి ద్వేషమా. మా పాప భారం మోసావయ్యా, మా కొరకై సిలువ మరణమొందావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఎవరో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో
వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒక్కసారి తెలుపుమయ్యా. ఏలనో ఏలనో వివరించి నడుపుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి. ఏలనో ఏలనో నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ఎందుకో ఎందుకో నన్నింతగా మ్రోసితివి. ఏలనో ఏలనో నీ కృప నాకొసగితిని. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు అన్ని కార్యక్రమాలు క్రమంగా జరిగించారు. ఇక మీదట జరగబోతున్న ప్రేమ విందు, కానుకలు, అన్ని కార్యక్రమాలు క్రమంగా జరిగించండి. మందిర నిర్మాణం గురించి ప్రత్యేక కానుకలు, వారి యొక్క సంపాదన దశమ భాగములు, వారి ప్రేమపూర్వక కానుకలు వారు సమర్పించినట్లు మీరు ఆదేశించండి. ప్రతి ఒక్కరూ ప్రేమతో ఈ సంఘానికి సహకరించినట్లు దీవించండి. వారు ఇవ్వటానికి కావలసిన బలము, వారి చేతులు బలపరచండి, వారి ఆదాయ మార్గాలు పెంచండి. తప్పకుండా అందరూ సమృద్ధిగా ఉండినట్లు దీవించండి. మీరే తోడయుండి నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కానుక సమర్పణ చేసుకుందాం, తర్వాత ప్రేమ విందు తీసుకుందాం. నీ కూతురికి ఛాన్స్ లేదు పాటకి. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదను.
వర్ధిల్లించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చని 1000 తరముల్ అన్యురాలైన రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది ఆరోగ్యముద్యోగమున్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతో నిరక్షణ ఇచ్చావు నా క్రియల వలన కాని
ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుందునో సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. రెండు మనవులు. జూలై ప్రభు వల్ల ఒకరు అడిగారు, అది అయిపోయింది. ఆగస్టు మహిమ గారు, హెప్సిబ గారు. సెప్టెంబర్ కావాల్సిన వారు చెప్పచ్చు. ముఖ్యంగా జూలై నెలలో రామ్ కుమార్ ఉపవాస ప్రార్థన ఉంది. జూన్ నెలలో ఎవరు అడగలేదు. జూన్లో ఉపవాస ప్రార్థన ఎవరైనా కావాలంటే తెలియచేయండి. తర్వాత ఆగస్టు. ఇవి ఈ ఉపవాస ప్రార్థన గురించి, ప్రభు పల్లల గురించి. అలాగే మీరు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థన వెనకాల బిల్డింగ్ గురించి. మనం -13 లక్షల్లో ఉన్నాం. దేవుడు ఇదివరకు అలాగ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పని గురించి ప్రార్థన. కానుకలు ఇచ్చేవారు దేవుడి దగ్గర ప్రార్థన చేసి, దేవుడి దగ్గర నింద లేకుండా ఇచ్చుకోవాలి. కానుకలు బైబిల్ ప్రకారం దశంభాగములు చెల్లించాలి. చాలామంది ఎవరు నాకు తెలుసు, కానీ అది దేవుడి దృష్టిలో ఆజ్ఞాతిక్రమణం అవుతుంది. మీరే ఆలోచించుకోండి. ఈ సంఘంలో ఏది బలవంతం ఉండదు, ఈ సంఘంలో ఏది లోటు ఉండదు, ఈ సంఘంలో ఏ కార్యక్రమం ఆగదు. దేవుని స్తోత్రం. బికాజ్ సంఘానికి ప్రధాన సేవకుడు యేసుక్రీస్తు. కాబట్టి మీరు పొందుకునే ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. లేచి నిలబడదాం. మీరు భోజనం ప్రశాంతంగా చేయండి, కంగారు. శుభ్రంగా భోజనం చేయండి. హాయిగా అందరికీ సమృద్ధిగా ఉంది. ప్రేమ గల తండ్రి ఇచ్చిన కానుకలు, దశమ భాగములు, యేసు ప్రేమికులు, వాహన కానుకలు, మందిర నిర్మాణ సహకారములు అన్నీ దీవించి వారి చేతులు బలపరచండి. అలాగే ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం కోసం తెల్లవారుజామున వచ్చి వంటలు చేసిన వారిని మర్చిపోకండి. అలాగే మందిర నిర్మాణంలో పాలు పంపులు పొందుతున్న వారిని దీవించండి. సహకరిస్తున్న వారిని దీవించండి. సువార్త సహకరిస్తున్న వారిని దీవించండి. సంఘాన్ని అంతకంతగా అభివృద్ధి చేయండి. ప్రత్యేకంగా ఇంకా 2 రోజుల్లో మీరు చక్కని వర్షాలు కురిపించబోతున్నారని మేము ఎరుగుదాము. చల్లని వాతావరణం అనుగ్రహించండి. చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఆరోగ్య, సంతోష, సమాధానములతో ఉండునట్లు దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఉన్నవారికి పదోన్నతి దయచేయండి. పనులు లేని వారికి పనులు ఇవ్వండి. సంఘాన్ని బలపరచండి, దీవించండి. ముఖ్యముగా అందరూ పరిశుద్ధులై ఉండునట్లు నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్. చక్కగా హాయిగా తినండి, కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు జీవితాంతం కంగారే.